ఖమ్మం సంబంధించి అసలు ఏం జరిగింది? ఖమ్మంలో ఒక యువకుడు నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే జరిగిన ఘటన అది. ఆ తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున వరదలు రావడం కూడా ఏంది కారణం ఏందని కూడా చాలా క్లియర్గా చెప్పిండు ఆయన. ఒకసారి వీడియో చూద్దాం. ఉందా? పేదల పద్ధతులు ఎట్లా ఉన్నాయి, మీరు దయచేసి ప్రభుత్వం దీని మీద స్పందించాలి, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఈ ఆట కూడా మునిగిపోయింది. ఈ ఆట మునిగిపోతే ఆమె సెంటు కూడా వచ్చిన నేనే. ఎవరైతే ఈ అక్రమాలు కట్టిరో అక్రమాలు మొత్తం కూల్ చేసి ఈ ఎవరైతే మొత్తం అక్రమాలు కట్టి అక్రమం మొత్తం పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. స్పందించి ఎవరైతే ఫ్లాట్ అమ్ముకొని ఇష్టం వచ్చిన కట్టిరో వారిని మొత్తం హ్యాండిల్ చేసుకుని చెరువుల్ని నాలని ఇష్టం వచ్చిన కాకుండా గ్రామ పద్ధతిగా నిర్మాల్సిన అవసరం ఎంతగానో ఉంది. థ్యాంక్ యూ. సో చూసిరు కదా, ఆక్రమణలను చెరువుల్ని కుంటల్ని ఆయన కబ్జాలు చేసి ఇల్లు కట్టినట్టు అక్కడ కూడా. అది ఎక్కడ? ఖమ్మం కార్పొరేషన్లో 60 డివిజన్ రామన్నపట్నం ఏదో చెప్పింది ఊరు పేరు. సో అక్కడ మొత్తం కూడా చెరువుల మీద ఇళ్ళ మీద కుంటల మీద ఇల్లు కట్టినట్ట. ఆ నీళ్ళు ఏడబోలు అర్థమవుతలేదు వాటికి. ఇప్పుడు వాటి పద్ధతిలో అవన్నీ అదే చెప్తూ ఉంటాను. న్యాచురల్గా జరిగేటువంటి ప్రక్రియలో వర్షపడ్డ తర్వాత ఆ నీళ్ళు ఏడికిపోతే హైదరాబాద్లో డ్రైనేజ్లోకి పోతాయి. ఊర్లలో డ్రైనేజ్లు ఉంటాయి కదా, మరి గ్రామాలలో డ్రైనేజ్లు ఎందుకు ఉంటాయి? గ్రామాల రోడ్ల మీదకి వెళ్ళి కిందికి ఉన్నటువంటి ఆ దిగువకు కాలువలకో పొలాలలోకి పోయి అక్కడ నుంచి నేరుగా చెరువుల్లో కలుస్తూ ఉంటాయి. ఆ చెరువులు నిండిపోతూ ఉంటాయి. అక్కడ బాగానే ఉంటుంది. ఇంకా ఊర్లలో వరదలు ఎంత స్థాయిలో రావు ఇంత వర్షం కొడితే. కారణం ఏంటంటే ఆక్రమణలు చేయరు అక్కడ. చెర్ల దగ్గర వాగుల మీద వంకల మీద ఆగమాగం పెట్టబడితే ఇష్టానుసారంగా ఇల్లు కట్టుకోరు. దొరికిందే సాధనట్టు సిటీలలో ఎందుకు జరుగుతాయి అంటే ఇష్టం ఉన్నట్టుగా వాడు కబ్జా పెట్టి వాటిని అమ్ముతాడు, బిల్డర్ గాడు అమ్ముతాడు, మనం పోయి అమాయకుల్లా కొంటాం. లేదంటే కొన్ని సందర్భాల్లో మనమే అన్నీ తెలిసినా కూడా వాటి మీద నిర్మిస్తాం కూడా. సో అటువంటి ఘటనలు ఇటువంటి వాటి చోటు చేసుకుంటాయి. ఏకంగా కొన్ని ప్రాంతాలు అయితే చూస్తే నిజంగానే అరే ఇక్కడ చెరువు ఉండేనా లేకపోతే ఇదే వీళ్ళు చెరువులే కట్టుకుంటారు అనే రకంగా కనబడుతున్నది. ఆ యువకుడు చాలా బాగా చెప్పిండు. ఖమ్మం ప్రాంతంలో 60 డివిజన్ అట అది. పూర్తిగా ఎటు చూసినా కూడా వరద నీరే, మోకాల్లో తునిలో వాళ్ళంతా కూడా అక్కడే నివసిస్తున్నారు. 2 రోజులే అదే పరిస్థితి కదా. ఏంది కారణం అంటే మొత్తం కూడా అక్కడ చెర్లల్లో కబ్జాలు పెట్టి ఇల్లు కట్టుడుతోనే ఏమైపోయింది. ఆ నీళ్ళు ఏడబోతే అర్థమవుతుంది. మరి ఏడబోతే ఇళ్ళల్లే ఉన్నాయి. ఇక వాళ్ళ జాగాను మీరు కబ్జా చేస్తే మీ జాగాను అవి కబ్జా చేయా? నీళ్ళు ఉండాల్సిన జాగాను మనుషులు కబ్జా చేస్తే మనుషులు ఉండాల్సిన జాగాను నీళ్లు కబ్జా చేసినాయి. ఇక సో మనం ఇకనైనా కొంత మార్పు తెచ్చుకొని ఏంది ఏం కథ అని ఆలోచన చేస్తే బాగానే ఉంటుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్లో అయితే SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. సార్ ఎవరు ప్రవేశపెట్టినా ఏం జరిగిందనంటే SNDP ద్వారా హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాలకు సంబంధించి మొత్తం హైదరాబాద్ అంతా కూడా అదే అమలైంది, అదే స్వచ్ఛందంగా ఉందని నేను చెప్పను. కానీ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడ్డ తర్వాత 2-3 రోజులుగా అసలు నీళ్ళు ఎటు పోకపోతుండే. ఆల్టర్నేట్ రూట్స్ లేవు వాటికి. డ్రైనేజ్లోకి పోదామని డ్రైనేజ్లో మొత్తం చెత్త మునిగిపోయి ఉంటుంది. ఒక స్ట్రాటజిక్ నాలా లేదు. సో దీంతో ఏమైంది, రోడ్ల మీద నీళ్ళు మొత్తం ఉండిపోయేది. కనీసం ఎండిపోతాయన్న గ్యారంటీ కూడా వర్షం కొట్టినాక 2 రోజుల పాటు ఎండ వచ్చినా కూడా నీళ్ళు పోకపోతుండే. ఎందుకంటే కనీసం వాటికి పోయే సోర్స్ కూడా లేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్లోని కొన్ని మేజర్ ఏరియాస్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఒక ప్రోగ్రామ్ అయితే ప్రవేశపెట్టినట్టు. దాని ద్వారా ఏమైందంటే ఒక స్ట్రాటజీ రూపంలో నాలాలు డెవలప్మెంట్ చేసి నీళ్లు ఎటు మళ్లించాలి, ఎటు దారి మళ్లించాలనే రకంగా అన్ని రకాలుగా క్లియర్గా ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసి దాని ద్వారా అధికారులు ప్లాన్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ కొంత మెరుగుపడ్డది. సో ఇదే ప్లాన్ ఇక్కడైతే వర్కౌట్ చేసిర్రో ఈ ప్లాన్ని కరీంనగర్లో, హన్మకొండలో ఈ ప్రధాన మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, అటు రామగుండం కార్పొరేషన్లో కావచ్చు. ఎందుకంటే ఇక్కడ కార్పొరేషన్ల పేరు ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే అక్కడ నిధులు ఉంటాయి, విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఉంటారు, అధికారులు ఉంటారు, పెద్ద వ్యవస్థ కూడా ఉంటుంది. ఇక్కడ డెవలప్ చేయడానికి మరొక ప్రధాన కారణం ఏంటంటే జనాభా సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఎట్లయితే ఏర్పాటు చేసిర్రో వరంగల్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తే ఈ ఆక్రమణలు కొలగొట్టి ఈ స్ట్రాటజికల్ ప్రకారంగా డిజాస్టర్కి ఎట్లా రియాక్ట్ కావాలనేది, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ఎట్లా చేయాలనేది, ఇటువంటి ఇంప్లిమెంటేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా డైవర్సిఫై చేయాలి. సెంట్రలైజ్డ్గా ఒక్క దగ్గర చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది కావచ్చు. నేను గతంలో కూడా చెప్పిన చాలా క్లియర్గా అభివృద్ధి అనేది ఏ రకంగా అయితే మీరు సెంట్రలైజ్డ్ చేస్తున్నారో పథకాలు ప్రవేశపెట్టే విషయంలో కావచ్చు, లేదంటే ఇతరత్ర విషయాలన్నింటిలో కూడా సెంట్రలైజ్డ్ కాకుండా డైవర్సిఫికేషన్ చేస్తే హైదరాబాద్లో వరదలు వస్తే వరంగల్ రావా, హైదరాబాద్లో వర్షాలు కొడితే కరీంనగర్ పడయా? సో అన్నింటి దగ్గర ఒకే రకంగా ఉంటుంది పరిస్థితి. సో జనాభా హైదరాబాద్లో ఎక్కువ ఉండొచ్చు,
కానీ కరీంనగర్కి మించి కరీంనగర్లో ఉన్నారు, హైదరాబాద్ వరంగల్ స్థాయిలో వరంగల్లో ఉన్నారు. సో అక్కడ కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఇటువంటి ఏమైనా ఆటంకాలు అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాక మునిపే ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఏ రకంగా అయితే ఇంప్లిమెంట్ చేసిరో ఈ సేమ్ ఇంప్లిమెంటేషన్ని వరంగల్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం ఇతరత్ర కార్పొరేషన్ పరిధిలో ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ విధులు చేయడానికి సిబ్బంది ఉంటుంది, నిధులు కూడా ఉంటాయి కార్పొరేషన్లకి. వాటిని ఎవరో కార్పొరేటర్లకు అక్రమంగా అవసరం ఉన్నా లేకపోయినా కాంట్రాక్టర్లకు కట్టబెట్టే పని కాకుండా ఇటువంటి ఇంప్లికేషన్స్ చేస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగ పాలు కాకుండా రేపటి రోజున విపత్తు ఎదురు కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం ఇక్కడ డెవలప్మెంట్ డైవర్సిఫికేషన్ చేస్తున్నారు అనే విషయం పక్కన పెడితే ఇంకొక విషయం ఏంది, అది హైడ్రా లెక్క కరీంనగర్ అసెట్ ప్రొటెక్షన్, కరీంనగర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ పెట్టుర్రి, రామగుండం డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ పెట్టుర్రి. మా ప్రాంతం రామగుండానికి పోతే ఏ చెరువు ఏడుందో అర్థమైతలేదు. ఒకప్పుడు చెరువులు అన్నీ ఉంటూ కనబడుతుండే ఆడో ఈనో మేము ఉన్న దగ్గర, మా ఇంటి దగ్గర చెరువులు ఉంటుండే, ఇప్పుడు చెరువులు ఏం లేదు, మొత్తం కబ్జా పెట్టేసారు. మన దగ్గర అడ్డగుంటపల్లి చెరువు అని ఉంటుంది, అడ్డగుంటపల్లి చెరువు అని ఇప్పుడు కంటి చూద్దామంటే కనబడతలేదు, చెరువులు ఏం లేదు, మొత్తం మటమాయం. వర్షం కొడితే నీళ్ళు పోవాలో అర్థం కాదు. సో ఈ రకంగా అన్ని ప్రాంతాల్లో ఇట్లే కనుక పెడితే ఖమ్మంలో, కరీంనగర్లో, హన్మకొండలో, రామగుండంలో ఇట్లా మున్సిపల్ ఫిర్జాది కూడా ఇవన్నీ కూడా ఫిర్జాది కూడా తెలిసి ఆల్రెడీ ఉన్నది, హైడ్రా అక్కడ వరకు విస్తరించింది. సో ఇంకా కార్పొరేషన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ల దగ్గర అసెట్ ప్రొటెక్షన్, డిజాస్టర్ రెస్పాన్స్ అనేది పెడితే డెఫినెట్గా ఈ స్థాయి రిజల్ట్ ఉంటుంది, ఇటువంటి విపత్తును ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ విపత్తును ఎదుర్కోవడానికి న్యాచురల్గా అన్నీ రెడీ చేస్తున్నాయి, మనకన్నా తరతరాల ముందు నుంచి అన్ని రెడీగా ఉన్నాయి. విపత్తు ఇంత పెద్ద స్థాయిలో రాదు, వర్షాలు కొట్టినాక నీళ్ళు ఎడిగిపోవాలి, ఆ నీళ్ళను మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి, కాలువలు ఎట్లా ఉన్నాయి, కెనాల్స్ ఎట్లా ఉన్నాయి, చెరువులు ఎట్లా ఉన్నాయి, కుంటలు ఎట్లా ఉన్నాయి, అన్ని డిజైన్ చేసి ఉన్నాయి. వాటి నష్టం వాటిల్లకుండా మన పని మనం చేసుకుంటే సరిపోద్ది అంతే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.